హలో ఫ్రెండ్స్, బ్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. నిన్నటి రోజున ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్షాలు తొందరగా వస్తాయని చెప్పేసి ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ అదే గాన జరిగిందంటే ఫర్టిలైజర్ సెక్టార్లో పాజిటివ్ మొమెంటం ఉండటానికి ఆస్కారం ఉంది. అయితే బ్రైస్ యాక్షన్ తెలుగు ఏం చేసిందంటే బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్, డెట్ లెవెల్స్ అనేది కన్సిడర్ చేసుకొని కొన్ని స్టాక్స్ని ఫండమెంటల్గా పిక్ చేయడం జరిగింది. ఆ స్టాక్స్ ఏంటి అనేది చూద్దాం. బేసికల్గా మార్కెట్ సైజు అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఈ యొక్క ఫిల్టరైజేషన్ చేసాం. మినిమం 3,000 కోట్ల పైన ఉన్న స్టాక్స్ అనేది ఫిల్టర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అట్లీస్ట్ 10% పైన గ్రోత్ అనేది కనిపించింది అనుకోండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ ప్రాఫిట్ అట్లీస్ట్ 5% పైన అనేది మెయింటైన్ చేస్తున్న కంపెనీలు మనం ఫిల్టర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి డెట్ టు ఈక్విటీ రేషియో తక్కువగా ఉండే కంపెనీలు, అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న లోన్లు కట్టగలిగిన కెపాసిటీ ఉన్న కంపెనీలు కూడా మనం షార్ట్అవుట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో టాప్ కంపెనీ వచ్చేసరికి కోరమండల్ ఇంటర్నేషనల్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ 71,434 కోట్లు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 24.09% అనేది కనిపిస్తుంది. ఆపరేషనల్ మార్జిన్ అనేది మనం తీసుకున్నట్లయితే 10.69% ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో అయితే చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇది కోరమండల్ ఇంటర్నేషనల్ ఏంటంటే డైవర్సిఫైడ్ ఆపరేషన్స్ కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి చాలా తక్కువ వీళ్ళకి అప్పు ఉందన్నమాట. అండ్ ఒకవేళ లోన్స్ ఉన్నా అవి కట్టగలిగిన కెపాసిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని ఈ యొక్క కంపెనీ అనేది మనం ఫిల్టర్ చేయడం జరిగింది. ఇక సెకండ్ కంపెనీ వచ్చేసరికి చంబల్ ఫర్టిలైజర్స్. మార్కెట్ క్యాపిటల్ 27,619 కోట్లు ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 27.87% అనేది కనిపిస్తుంది. ఆపరేషనల్ మార్జిన్ అనేది మనం తీసుకున్నట్లయితే 14.92% ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 51.63 అనమాట. సో ఇది వచ్చేసరికి ఎక్సలెంట్ ప్రాఫిటబుల్ మెట్రిక్స్ అనేది చూపిస్తుంది. అయితే ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియో చాలా తక్కువ ఉందన్నమాట. వర్చువల్లీ చెప్పాలంటే కూడా ఆల్మోస్ట్ అప్పు లేని కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అనదర్ కంపెనీ ప్రదీప్ ఫాస్ఫేట్స్. మార్కెట్ క్యాపిటల్ 10,218 కోట్లు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 13.92% కనిపిస్తుంది. ఆపరేషనల్ మార్జిన్ 9.08% కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 1.01. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది 3.08 అనేది చూపిస్తుంది. ఈ కంపెనీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే డెట్ కొద్దిగా ఉన్నది, బట్ మేనేజ్ చేయగలదని చెప్పేసి నంబర్స్ చెప్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గ్రోత్ అనే ఫ్యాక్టర్ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇది మంచి డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. అనదర్ గుడ్ కంపెనీ గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 54.12 ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో 0.01 ఉంది. ఒకటి కంటే తక్కువగా ఉందంటే వెరీ గుడ్, బట్ జీరోకి దగ్గరగా ఉంది డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ఆల్మోస్ట్ అదేంటంటే అప్పు లేని కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆపరేషనల్ మార్జిన్ 6.03% అనేది కనిపిస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,778 కోట్లుగా ఉండగా ఇది మనం చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ ఏంటంటే అప్పు లేని కంపెనీ. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మాత్రం 5.77% ఉండగా ప్రస్తుతం ఏంటంటే స్లైట్లీ క్రైటీరియా కొంచెం బిలోగా ఉంది, బట్ వీళ్ళు స్టడీ మార్జిన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అందుకని ఈ యొక్క కంపెనీ మనం పిక్ చేసుకోవడం జరిగింది. అనదర్ స్టేబుల్ కంపెనీ రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్. అయితే ఆర్సీఎఫ్ అంటాం. ఇది పిఎస్యూ స్టేటస్లో ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ బ్యాక్డ్ స్టెబిలిటీ ఉంది. వీళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ డైరెక్ట్గా లింక్ ఉంటాయి. ఇక డెట్ టు ఈక్విటీ రేషియో 0.6 అనేది చూపిస్తుంది. మార్కెట్ క్యాపిటల్ అనేది 7,896 కోట్లు ఉంది. అయితే ఇది పిఎస్యూ కిందకి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో స్టెబిలిటీ కంపెనీ ఇది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 6.16% ఉండగా ఆపరేషన్ మార్జిన్ 4.03% కనిపిస్తుంది. సో స్లైట్గా ఏంటంటే ఆపరేషనల్ మార్జిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే పిఎస్యూ స్టేటస్లో ఉంది కాబట్టి. ఇక నేషనల్ ఫర్టిలైజర్స్ అనదర్ కంపెనీ. మార్కెట్ క్యాపిటల్ 4,305 కోట్లు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 6.7%. ఆపరేషనల్ మార్జిన్ కొద్దిగా తక్కువగా ఉంది, 3.71%. డెట్ టు ఈక్విటీ రేషియో 1 కంటే తక్కువగా ఉంది, విచ్ ఇస్ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 0.55గా ఉంది. ఇక్కడ నేషనల్ ఫర్టిలైజర్స్ ఏంటంటే మోడరేట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్లోకి రావడం జరిగింది. నెగటివ్ పెగ్ రేషియో అనేది కనిపిస్తుంది. సో గ్రోత్ కొద్దిగా ఛాలెంజ్గా ఉండడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. గ్రోత్కి పాసిబిలిటీస్ ఉన్న కంపెనీ కృష్ణ ఫాస్ఫేట్ కెమికల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈవెన్ దో 3,000 కోట్లకు తక్కువగా ఉన్నా సరే దీన్ని మనం ఫిల్టర్ చేసాం, ఎందుకంటే గ్రోత్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేసాం. దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ 2,114 కోట్లు ఉండగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ 21.74% కనిపిస్తుంది. ఆపరేషనల్ మార్జిన్ వచ్చేసరికి 13.5%. పెగ్ రేషియో 0.55 అనేది చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద పెగ్ రేషియో ఏంటంటే రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర ఈ కంపెనీ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక చిన్న కంపెనీ, బట్ బ్యాలెన్స్ షీట్ కానీ అవన్నీ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఎంబీ ఆగ్రో. మార్కెట్ క్యాపిటల్ 2,603 కోట్లు కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 18%. ఆపరేషనల్ మార్జిన్ 13.73%. డెట్ టు ఈక్విటీ రేషియో 0.39 అనేది కనిపిస్తుంది. సో ఈ యొక్క కంపెనీ కూడా మన వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు. ఇక చాలా చిన్న కంపెనీ ఇది, ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. నోవా అగ్రిటెక్. బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్లయితే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. 425 కోట్లు మార్కెట్ క్యాపిటల్ ఉంది.
అయితే ఆపరేషనల్ మార్జిన్ అనేది 15.17% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 21.79% అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. ఇక దీంట్లో గ్రోత్ ఆపర్చునిటీ బాగుంది. ఎందుకంటే పెగ్ రేషియో అనేది 1 కంటే తక్కువగా ఉందంటే అంటే గ్రోత్ పరంగా కంపేర్ చేసుకున్నట్టయితే మంచి డీసెంట్ వాల్యుయేషన్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి పెగ్ రేషియో 0.34 ఉందంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంది అండ్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మంచి మార్జిన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. అంటే మార్జిన్స్ అంటే ఏం లేదు, వీళ్ళు తయారు చేసేది 100 రూపాయలు అనుకోండి, సెల్ చేసేది 150 అనుకోండి, అంటే 50% మార్జిన్ అనమాట. అలాగే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక క్యాపిటల్ ఎఫిషియన్సీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ దో మార్కెట్ క్యాపిటల్ అనేది తక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఫిల్టర్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్తున్నాను. ఇక మెట్రిక్స్ కంపారిజన్లో మనకి ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. అదంటే చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఈ రెండు కూడా మెట్రిక్స్ని అయితే పాస్ అయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ కంపెనీలు ఫర్టిలైజర్స్లో చాలా సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు వీడియోలో ఫర్టిలైజర్ సెక్టార్ నుంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కొన్ని కంపెనీస్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రోబ్లీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ ఉన్న కంపెనీల్లో మీరు ఏ కంపెనీ ఫేవరెట్గా ఉన్నారు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి ఫండమెంటల్ అప్డేట్స్ గురించి మన ఛానల్లో ఇంకా వీడియోస్ అనేది రాబోతూ ఉన్నాయి. వీడియో అనేది మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.